విద్యార్థులు ఎంతో ఎత్తుకు ఎదిగిన విద్య నేర్పిన గురువును గుర్తు చేసుకోవడం సత్సంప్రదాయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కరప మండలం వేలంగి మెల్లాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి పూర్వ విద్యార్థులు 1977, 78, 78, 79 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆనాటి విద్య నేర్పిన ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, గొట్టుముక్కల వెంకట నరసింహశాస్త్రి, పెద్ద తెలుగు మాస్టారు ఎన్వి రామారావు, మీనాక్షి, చిన్న తెలుగు మాస్టారు సత్యరాజు, మూర్తి, దాసు తదితరులను మాలాంకృతులను చేసి భక్తి శ్రద్ధలతో పాదపూజ, ఘన సన్మానం చేశారు. పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులందరూ పాల్గొనగా కార్యక్రమం ఆశాంతం ఆహ్లాదంగా జరిగింది. నాటి గురువులు నేర్పిన క్రమశిక్షణ సంస్కారంతో తామింతటి వారమయ్యామని ఒకరినొకరు పలకరించుకుంటూ ఆత్మీయత ప్రదర్శించారు. దాదాపు 45 సంవత్సరాల అనంతరం తిరిగి పాఠశాలలో కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. మరణించిన తమ ఉపాధ్యాయులు, స్నేహితులను స్మరించి కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం గ్రూప్ ఫోటోలు తీసుకుని ఆత్మీయ విందు స్వీకరించారు. కార్యక్రమం ఆశాంతం దిగ్విజయంగా నడిపిన మార్ని నారయ్య చౌదరి, రావుల సత్యం, పాత్రుని నరసింహారావు, డాక్టర్ లక్మన సాయినాథరావు, రావుల వేణుగోపాలరావు, తలాటం భాస్కర్రావు, కుంచె సాంబమూర్తి తదితరులను అభినందించారు. సుమారు 55 మంది పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ప్రస్తుత పాఠశాల ఉపాధ్యాయులు మెర్ల వీరయ్య చౌదరి, డాక్టర్ బొండ వెంకన్నరావు, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాం. అలాగే గురువులందరినీ, ఆనాటి గురువుల్ని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీచర్ని కలిపి ఈ భుజోత్సవం జరిపారు. ఆనాటి మాకు చదువు చెప్పిన గురువులు అందరూ వచ్చారు. వాళ్ళంతా సన్మానించి సత్కరించాము. వాళ్ళంతా చాలా సంతోషించారు. మా విద్యార్థులంతా కూడా విద్యార్థులు చాలా సంతోషంగా పాల్గొని ఈ ప్రోగ్రాంని బాగా ముందుకు తీసుకెళ్ళి ఇంకా 3 సంవత్సరాలు కూడా జరుపుకోవాలని ఉత్సాహంతో ఉన్నారు. కొంతమంది మా విద్యార్థులు ఎవరికైనా సహాయం అందించడానికి ముందు కూడా రెడీగా ఉన్నాం. అలాగే టీచర్లు వాళ్ళ సర్వీసు ఏదైనా ఇతరత్ర ఏది కావాలన్నా అందరూ కుటుంబంలో ముందుకెళ్ళాలని భావంతో అంతా కూడా ఉన్నారు. 2 బ్యాచ్లు అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా అని ఎవరి బ్యాచ్ వాళ్ళు కాకుండా 79 2 బ్యాచ్లు పెట్టాము. ఇంటి నుంచి ఒకసారి తప్ప మిగతా టీచర్లు అందరూ బ్రతికున్న వాళ్ళందరినీ తీసుకొచ్చాము. స్టూడెంట్స్ కూడా ఈ వర్షం వల్ల కొంతమంది మిస్ అయ్యారు, లేదా ఇంకొక 20 మంది పెరిగి ఉండేవాళ్ళు. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇలా ఈ రోజే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాం. సార్, మీ స్కూల్ అసోసియేషన్ ద్వారా లేని విద్యార్థులకు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? చేస్తాం. ముందు మా టీచర్స్ అలాగే మా స్టూడెంట్స్ కూడా ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు దైర్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హీజ్ నీడ్స్ అన్నట్టుగా ఒక సిస్టమ్ పెట్టుకుని తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్కూల్లో ఈ మధ్యకాలంలో ఏంటంటే తల్లిదండ్రులకి స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఓన్లీ పేరెంట్సే మిగులుతున్నారు. సో అటువంటి వాటిలో కూడా గ్రూప్ పెట్టుకుని మేము ఏదన్నా ప్రాబ్లం ఉంటే కొంచెం మనం ఒకరు తోడుగా ఉందా అన్నది కూడా ఒక ఉద్దేశం అన్నమాట.